హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నోరూరించే టమాటో పచ్చడి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. కొంచెం కారం కారంగా, కొంచెం పుల్ల పుల్లగా భలే టేస్టీగా ఉంటుందండి ఈ టమాటో పచ్చడి. వేడి వేడి అన్నంలోకైనా, ఇడ్లీ దోశల్లోకైనా ఈ కాంబినేషన్ బాగుంటుందండి. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయిని అయితే పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నానండి. పెద్ద స్పూన్స్తో 2 స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి, ఆనియన్, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉంటే గోల్డెన్ కలర్ వచ్చేస్తాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 3/4 కేజీ టమాటాలని కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నానండి. ఈ టమాటాలని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలండి. కింద నుంచి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా కలుపుకోవాలండి. లాంగ్ వీడియోస్ చేయడానికి అస్సలు నాకు టైం సరిపోలేదండి. చాలా హెల్త్ బాగాలేకుండా అయిపోయింది. అందుకనేసి కొంచెం లేట్ అయిపోయిందండి, ఏమనుకోకండి. ప్లీజ్ అండి, ఫుల్ వీడియోని వాచ్ చేయండి. చూడండి, ఇలా అంతా బాగా కలుపుకోవాలండి టమాటాలని. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం హింగువని అయితే యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర, మెంతి పొడి వచ్చేసి కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత మిరియాల పొడి కొంచెము, జీలకర్ర పొడి కొంచెం యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపుని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ మసాలాలన్నీ టమాటాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. టమాటాలో ఉండే వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. మూత పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగు అనేది మాడకుండా ఉంటుందండి. ఈ వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు టమాటాలను అయితే కుక్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి, ఈ వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చూడండి, టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇంకొకసారి బాగా కలుపుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుందామండి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకొని చల్లారబెట్టుకుందామండి. చూడండి, ఈ టమాటాలు అయితే బాగా చల్లారిపోయినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని చల్లారిపోయిన టమాటాలని అంతా ఇందులోకి యాడ్ చేసుకుందామండి. ఇది కంప్లీట్గా చల్లారిపోతే మిక్సీ పట్టుకునే దానికి బాగుంటుందండి. మీకు ఈ స్టేజ్లో కారం ఇంకా కావాలంటే మిరప్పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా అంతా టమాటాలని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకున్నాను. ఈ టైంలో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కరెక్ట్గా వేసుకున్నాను. ఆ తర్వాత మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ టమాటో పచ్చడిని అంతా ఒక బౌల్లోకి అయితే వేసుకుందామండి. చూడండి, ఇలా అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పోపునైతే ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద చిన్న బౌల్ అయితే పెట్టుకొని పోపు పెట్టుకునేదానికి 2 స్పూన్స్ ఆయిల్, కొంచెం ఆవాలు, ఆ తర్వాత కొంచెం జీలకర్రని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకుని అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపునైతే టమాటో పచ్చడిలోకి అయితే యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, నోరూరించే టమాటో పచ్చడి రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది, అంతదే టేస్టీగా వచ్చిందండి. ఈ టమాటో పచ్చడిని వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి.
రైస్లోకైనా, చపాతీలోకైనా, ఇడ్లీ దోశల్లోకైనా దేంట్లోకైనా ఈ కాంబినేషన్ బాగుంటుందండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియచేయండి. అంతేనండి, టమాటో పచ్చడి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.